ఒక తమ్ముడు మిడిమిడి జ్ఞానంతో ఈరోజు ఒక కామెంట్ పెట్టాడు. నీ రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడా, అయినా అన్నేళ్ళు ఎలా బతుకుతారు, మాకు చెవులో పువ్వులు పెట్టద్దన్నయ్య అని కామెంట్ పెట్టాడు. తమ్ముడు, ఈ విషయంపై నీకు అర్థమయ్యేలా ఒక సమాధానం చెప్పు. శ్వాస నియంత్రణ అని ధ్యానంలో ఒక ప్రక్రియ ఉంటుంది. దానివల్ల ఆయుష్ పెరుగుతుంది. నేను కూడా కొన్ని ప్రశ్నలు వేస్తా, నీకు తెలిస్తే కామెంట్ పెట్టు. ఇప్పుడు మనం 60 సంవత్సరాలు మాత్రమే బతుకుతున్నాం. మన తాతలు 100 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు, వాళ్ళ తాతలు 120 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. ఒక్కసారిగా ఇంత చేంజ్ ఎలా అంటావు? ఇప్పుడు కడుతున్న అపార్ట్మెంట్లు 20 ఏళ్లకే కూలిపోయే స్థితి వస్తున్నాయి. కానీ తంజావూరు టెంపుల్ 1000 ఏళ్ళు దాటినా సరే ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. కేదార్నాథ్ ఆలయం 3000 సంవత్సరాల పైగా అయింది. ఇదంతా ఎలా సాధ్యం? ఇప్పట్లో అయితే లిఫ్ట్ లేకపోతే 10 ఫ్లోర్లే ఎక్కలేము. ఎవరైనా ఎవరెస్ట్ ఎక్కగలరా అంటే ఏం చెప్పగలను? మూర్ఖత్వం తప్ప. అది త్రేతాయుగం, ఇది కలియుగం. ఇప్పుడున్నట్లే అప్పుడు కూడా ఉండేదని మాత్రం అనుకోరు. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.